వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజియా అలీస్ కిచెన్. ఈరోజు మనందరం నచ్చే మెచ్చే గులాబ్ జామున్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. మన ఇంట్లో ఏ చిన్న పార్టీ జరిగినా అలాగే చిన్న ఫెస్టివల్ వచ్చినా మనకి ముందుగా గుర్తుకొచ్చేది గులాబ్ జామున్ కదా. ఈ గులాబ్ జామున్ని ఎక్కువ క్రాక్స్ రాకుండా అలాగే సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎండ్ వరకు అయితే వీడియోని చూసేయండి. అలాగే నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్తో గులాబ్ జామున్ని సర్వ్ చేయబోతున్నానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనం ఎక్కువ వెనిలా ఐస్ క్రీమ్తో గులాబ్ జామున్ని తింటూ ఉంటాం కదా, బట్ అలా కాకుండా ఇలా బటర్ స్కాచ్తో కూడా ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా తయారు విధానం అయితే చూసేద్దాం. నేను ఇక్కడ 180 గ్రామ్ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ని అయితే తీసుకున్నాను. 180 గ్రామ్ ఉంటుందండి ఇది. ఇందులో మనము షుగర్ ఎంత వాడాలి, అలాగే వాటర్ ఎంత వేసుకోవాలి షుగర్ సిరప్ కోసం బ్యాక్ సైడ్ రాసి ఉంటుంది. అలాగే యాసిడ్గా ఫాలో అయిపోవచ్చు. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టుకొని 1/2 kg పంచదార తీసుకున్నానండి. నేను ఇక్కడ 1/2 kg పంచదారకి 1/2 లీటర్ వాటర్ని వేసుకుంటున్నాను. మనకి షుగర్ సిరప్ కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. ఇలా వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని ఫుల్లో పెట్టుకొని ఈ షుగర్ మొత్తాన్ని కరిగించుకోవాలండి. చక్కగా ఇలా మనకి ఒక 10 నుండి 15 నిమిషాలు పడుతుందండి షుగర్ సిరప్ ప్రిపేర్ అవ్వడానికి. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసేసుకోవాలి. ఇలా యాలకుల పొడి కూడా వేసిన తర్వాత చక్కగా ఒకసారి కలుపుకుందామండి. చూడండి, ఇలా చక్కగా కలుపుకొని ఈ షుగర్ సిరప్ ప్రిపేర్ అయిందో లేదో తెలుసుకోవాలంటే మనకి ఒక 10 to 15 మినిట్స్ మధ్యలో బబుల్స్ ఫామ్ అవుతాయండి. చూడండి, ఇలా బబుల్స్ ఫామ్ అయినప్పుడు ఈ షుగర్ సిరప్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకోవాలండి షుగర్ సిరప్ని. ఇది చల్లారేలోపు మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ మిక్సర్ మొత్తాన్ని తీసుకోవాలి. గులాబ్ జామున్ మిక్స్ని తీసేసుకొని మనకి చక్కగా బాల్స్ క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోరు, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల క్రాక్స్ ఎక్కువ రావు. ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకొని ఇలాచీ పొడి కూడా వేసేసుకొని చక్కగా ఈ మిక్స్ మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇలా చూడండి, ఈ మిక్స్ ఇలా మొత్తాన్ని కలుపుకొని ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి, చపాతీ పిండిలా. చూడండి, ఇలా వాటర్ ఒకవేళ మీకు ఎక్కువ వాటర్ పడితే ఇందులో కాస్త పల్చగా అయిపోతే కాస్త మైదా పిండి యాడ్ చేసుకోండి, పర్లేదు. ఇలా చక్కగా కొన్ని వాటర్ వేసేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి. చూడండి, ఇలా పిండిని చపాతీ పిండిలా కలుపుకొని అరచేతులకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకొని ఇలా చిన్న ఉండలుగా కట్టుకోవాలండి. చిన్న ఉండలు అయితే బాగుంటుంది. బాల్స్ చిన్నగా ఉంటే ఎక్కువ పెద్దగా అయిపోతే పచ్చిగా ఉండిపోతుందండి లోపల. నేను ఇక్కడ బాల్స్ అన్నీ ఈవెన్గా ఒకే సైజు రావాలని చెప్పేసి ఇలా 1 స్పూన్తో మెజర్ తీసుకొని ఇలా అరచేత్తో ప్రెస్ చేసుకుంటూ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా అరచేత్తో ప్రెస్ చేసుకోవడం వల్ల ఈ బాల్స్ ఎక్కువ క్రాక్స్ రాకుండా ఉంటాయి. చక్కగా నేను ఒకదాని తర్వాత ఒకటి ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలా స్పూన్తో మెజర్ చేసుకుంటూ బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇలా అరచేత్తో ప్రెస్ చేసుకుంటూ మాత్రమే బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి. చక్కగా ఇలా క్రాక్స్ రాకుండా ఉంటాయి. చూడండి, ఇలా బాల్స్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని కాసేపు అలా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలండి. మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఒక పెద్ద బౌల్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ మొత్తాన్ని వేసేసుకోవాలండి. ఆయిల్లో వేసుకున్న వెంటనే ఒక గుంత గరిటె స్పూన్తో ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇలా గుంత గరిటెతో ఇలా కలుపుకోవడం వల్ల బాల్స్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి, లోపల పచ్చిగా లేకుండా ఈవెన్గా అన్నీ ఫ్రై అవుతాయండి. చూడండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే తర్వాత చూడండి, క్రాక్స్ రాకుండా ఎంత బాగున్నాయి కదా. మనం కంప్లీట్గా చల్లారిన షుగర్ సిరప్లో వేసేసుకొని బాల్స్ మొత్తాన్ని ఒక 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఎక్కువ క్రాక్స్ లేకుండా అంత బాగున్నాయి కదా. ఒక 1 అవర్ తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని మనకు నచ్చిన బౌల్స్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంత సాఫ్ట్గా బయట లోపల కూడా ఈవెన్గా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనము ఇందులో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని వేసేసుకొని
ఎంజాయ్ చేస్తూ టేస్ట్ని తినొచ్చండి. చాలా బాగుంటుంది. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేసాను, ఒకసారి చూసేయండి. మనకి కుదరదు, టైం లేదు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికంటే బయట నుంచి తెచ్చుకొని ఇలా గులాబ్ జామ్తో సర్వ్ చేసుకొని తినొచ్చండి. టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై అయితే చేసేయండి మీరందరూ. అలాగే ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరికైనా నచ్చేస్తుందండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, చాలా బాగుంటుందండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.